హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈరోజు మనకి గవర్నమెంట్ ఆర్ఆర్బి గురించి ఆర్ఆర్బి టెక్నీషియన్లో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు 6180 పోస్టులకి. ఇది అవకాశం ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ పూర్తయిన వాళ్ళకి చాలా మంచి అవకాశం. బీఎస్సీ డిప్లొమా వాళ్ళకి, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి మంచి అవకాశం. ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇటువంటి జాబ్స్ గురించి డైలీ మీకు అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీకు రావటం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది. మీరు మన ఛానల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగానే వస్తుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. జాబ్స్ గురించి చాలామంది షేర్ చేసుకుంటారు కాబట్టి ప్లీజ్ షేర్. ఆర్ఆర్బి టెక్నీషియన్గా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. 2025 రిక్రూట్మెంట్ ఇది. మనకి పోస్ట్ వచ్చేసి 6180 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ పూర్తి డీటెయిల్కి వెళ్తే టోటల్ వేకెన్సీస్ వచ్చి 6180 పోస్టులు. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే ఆర్ఆర్బి టెక్నీషియన్గా తీసుకుంటారు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేటు జూన్ 10వ తారీఖు నాటి రిలీజ్ చేశారు. మనకి అప్లికేషన్ స్టార్టింగ్ జూన్ 28వ తారీఖు నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 28వ తారీఖు వరకు ఇవి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈ నెల రోజులు మనకి ఛాన్స్ అనేది ఉంది. అప్లికేషన్ ఫీజు అనేది ఇంకా మనకు కన్ఫర్మ్ చేయలేదు. ఈ డేట్ లోపల మనకు కన్ఫర్మ్ చేస్తారు. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్గా వస్తుంది. మనకి అవైలబుల్గా ఇంకా అప్లికేషన్ ఫీజు అనేది ఇంకా రావలేదు. ఏజ్ లిమిట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలి. గ్రేడ్ 2 వచ్చి టెక్నీషియన్గా 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. క్వాలిఫికేషన్ బీఎస్సీ డిప్లొమా రిలవెంట్ ఫీల్డ్లో మనకు క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. శాలరీ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 29,200 ఇస్తారు. టెక్నీషియన్ గ్రేడ్ 3కి 19,900. ఈ రెండు శాలరీలు అనేవి జాబ్స్ సంబంధించి కాబట్టి వాళ్ళు రైల్వే జాబ్లో వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. వేకెన్సీ ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం. జోన్ల వారీగా టోటల్ వేకెన్సీస్ అనేది చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ 222 పోస్టులు ఉన్నాయి. సెంట్రల్ రైల్వేలో 305 పోస్టులు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 79 పోస్టులు. సెంట్రల్ రైల్వేలో 31 పోస్టులు. ఈస్టర్న్ రైల్వేలో 1119 పోస్టులు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 404 పోస్టులు. నార్త్ సెంట్రల్ రైల్వేలో 241 పోస్టులు. నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 68 పోస్టులు. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేలో 317 పోస్టులు. నార్థర్న్ రైల్వేలో 478 పోస్టులు. నార్త్ వెస్టర్న్ రైల్వేలో 188 పోస్టులు. పటేలా లోకోమోటివ్ వర్క్స్లో 218 పోస్టులు. రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 47 పోస్టులు. రైల్ వీల్ ఫ్యాక్టరీలో 36 పోస్టులు. సౌత్ సెంట్రల్ రైల్వేలో 89 పోస్టులు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 57 పోస్టులు. సౌత్ ఈస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ కోర్సెస్లో 180 పోస్టులు. సౌతర్న్ రైల్వేలో 1215 పోస్టులు. సౌతర్న్ వెస్టర్న్ రైల్వేలో 106 పోస్టులు. వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 126 పోస్టులు. వెస్టర్న్ రైల్వేలో 845 పోస్టులు. ఈ విధంగా ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క జోన్లో మనకి ఇంటర్వ్యూలో మన పోస్టులు అనేది ఏ విధంగా ఉన్నాయని చూసాం. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ లింక్స్ వచ్చేసి అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఇది క్లిక్ చేసినట్లయితే ఇది నేను ఆన్లైన్లో ఇస్తాను. మీరు ఆర్ఆర్బీలోకి వెళ్ళి లాగిన్ అయ్యి మనకి ఆర్ఆర్బీ అకౌంట్ లాగిన్ అయిపోయి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇది నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పూర్తిగా మీరు వేకెన్సీ నోటిఫికేషన్ కావాలంటే ఇది క్లిక్ చేసినట్లయితే వెరిఫికేషన్ నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు ఏ జాబులు ఎక్కడెక్కడ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేది మీరు క్లియర్గా నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఆర్ఆర్బీ టెక్నీషియన్గా జాబ్స్ అనేవి గవర్నమెంట్ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. ఇది సెంట్రల్ జాబ్కి సంబంధించిన కంపెనీ సెంట్రల్ జాబ్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.